దిస్ ఈజ్ డాక్టర్ పూజ వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. ఇవాళ మనం స్కిన్ కండిషన్స్లో ఎగ్జిమా గురించి మాట్లాడుకుందాం. ఎగ్జిమా అనేది దీర్ఘకాలిక చర్మ సంబంధిత వ్యాధి. దీన్ని మనం ఎటోపిక్ డెర్మటైటిస్ అని కూడా అంటాం. ఇది మనం ఎక్కువగా చిన్నపిల్లల్లో రావడం గమనిస్తూ ఉంటాం. ఎగ్జిమా యొక్క లక్షణాలు ఏంటి? ఎగ్జిమా వచ్చిన వారిలో స్కిన్ అనేది పొడిబారిపోవడం, ఎర్రబడడం, ర్యాషెస్ లాగా అవ్వడం, ఇంకా స్కిన్ నిస్సారంగా మారిపోవడం, రెక్కలుగా తెగిపోవడం, మందంగా అవ్వడం లేదా గట్టిపడిపోవడం, ఇలాంటి లక్షణాలు అనేది మనం సోరియాసిస్లో చూస్తాం. అలాగే వాళ్ళకి ఎక్కువ ఇచ్చింగ్ ఉంటుంది, దద్దుర్లు ఎక్కువ వస్తూ ఉండడం, ఈ లక్షణాలన్నీ మనం ఎగ్జిమా పేషెంట్లో చూస్తూ ఉంటాం. మనకు వచ్చినది ఎగ్జిమానా సోరియాసిసా అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఎగ్జిమాకి సోరియాసిస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఎగ్జిమాలో మనకి నేను ఏదైతే ఇప్పుడు లక్షణాలు చెప్పానో ఇవన్నీ నార్మల్గా మనకి స్కిన్ ఫోల్డ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. బట్ సోరియాసిస్లో ఏంటంటే అది బాడీలో ఎక్కడైనా రావచ్చు. అండ్ వచ్చిన దగ్గర ఈ నేను చెప్పిన లక్షణాలు అన్నిటితో పాటు స్కిన్ అనేది ఎక్కువ డ్రై అయిపోయి పొట్టులుగా రాలడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో ఈ పొట్టులుగా స్కిన్ రాలడం అనేది మనం మేజర్ డిఫరెన్స్గా పరిగణించవచ్చు. ఇప్పుడు అసలు ఎగ్జిమా ఏ కారణాల వల్ల వస్తుందో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చి ఏంటంటే అది ఆటో ఇమ్యూన్. మన బాడీలో రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే హైపర్ యాక్టివ్గా ఓవర్గా ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తుందో అప్పుడు ఎగ్జిమా అనేది రావడం జరుగుతుంది. రెండవది ఎలర్జీస్. కొన్ని ఆహార పదార్థాలకి అండ్ యానిమల్ ఫర్కి, పర్ఫ్యూమ్స్కి, కాస్మెటిక్స్కి ఇట్లాంటివి మనం ఎలర్జెటిక్గా ఉన్నప్పుడు ఈ ఎగ్జిమా అనేది ఎక్కువ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. మనం ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి ఎక్స్పోజ్ అవుతామో, అంటే ఎక్కువ చలి లేదంటే ఎక్కువ ఎండ, ఎక్కువ తేమ లేకపోతే ఎక్కువ పొడి ఎన్విరాన్మెంట్స్కి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతామో అప్పుడు ఎగ్జిమా అనేది ట్రిగర్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాము. ఇంకొకటి జెనెటిక్. కుటుంబంలో ఎవరికైనా సో ఎగ్జిమా లాంటిది ఉన్నప్పుడు మనకి వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి స్ట్రెస్. ఎప్పుడైతే మన బాడీలో స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి స్కిన్ కండిషన్స్ అనేవి వర్జన్ అవుతూ ఉంటాయి. అప్పుడు కూడా మనం ఈ ఎగ్జిమా అనేది మనం చూడొచ్చు. ఎగ్జిమా టైప్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎగ్జిమా అనేది మొత్తం 7 టైప్స్ ఉంటుంది. అందులో మొదటిది ఎటోపిక్ డెర్మటైటిస్. ఇది మనం సహజంగా ఎక్కువ మందిలో చూసేది ఈ ఎటోపిక్ డెర్మటైటిస్. అండ్ ఎక్కువగా చిన్నపిల్లల్లో రావడం చూస్తాము. ఇందులో చర్మం అనేది పొడిబారిపోవడం, దద్దుర్లు రావడం, దురద అనేది చూస్తూ ఉంటాము. జనరల్గా మన పేరెంట్స్కి ఎవరికైనా ఉన్నప్పుడు అలా పేరెంట్స్ నుంచి పిల్లలకి రావడం ఈ ఎటోపిక్ డెర్మటైటిస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సెకండ్ వన్ వచ్చేసి డిస్హైడ్రోటిక్ ఎగ్జిమా అని అంటాం. ఇది ఎక్కువగా చేతుల మీద, కాళ్ళ మీద అండ్ వేళ్ళ మీద చిన్న నీట బుడగల మాదిరి, అంటే బ్లిస్టర్స్ అంటాం కదా, అలాగా వస్తుంది. ఇది వచ్చినప్పుడు అక్కడ మనకి మంట రావడం, చర్మం పగిలిపోవడం లేదా మందంగా గట్టిగా అవ్వడం, ఇంకా ఇచ్చింగ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ ఇది మనకి సపోజ్ నికిల్, కోబాల్ట్ ఇట్లాంటి లోహాలకి మనం ఎలర్జెటిక్గా మన స్కిన్ సెన్సిటివ్గా ఉన్నప్పుడు వాటికి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతామో అప్పుడు కూడా మనకి డిస్హైడ్రోటిక్ ఎగ్జిమా అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కాంటాక్ట్ డెర్మటైటిస్. మనకి ఎప్పుడైనా ఏదన్నా బాడీకి పడని సింథటిక్ ఫైబర్ బాడీకి టచ్ అయినప్పుడు, లేదంటే ఏదన్నా పర్ఫ్యూమ్స్ వాడినప్పుడు, కాస్మెటిక్ ఐటమ్స్ వాడినప్పుడు, ఏదన్నా జ్యువెలరీ ఐటమ్ పెట్టుకున్నప్పుడు స్కిన్ అనేది రెడ్గా అయిందా, లేకపోతే కాలినట్టు అవ్వడం, లేకపోతే ర్యాషెస్ లాగా రావడం, అట్లాంటిది జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటాము. అండ్ నాలుగవది వచ్చేసి న్యూములర్ డెర్మటైటిస్ ఆర్ న్యూములర్ ఎగ్జిమా అంటాం. ఇందులో ఏమవుతుంది అంటే చర్మం పైన గుండ్రటి దద్దుర్లు వస్తూ ఉంటాయి. ఇది సహజంగా మనం మగవారిలో చూస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనం ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ ఆర్ డ్రై కండిషన్స్కి ఎక్స్పోజ్ అవుతామో అప్పుడు మనం ఈ న్యూములర్ ఎగ్జిమా అనేది గమనిస్తూ ఉంటాం. అండ్ ఇది ఎక్కువగా మగవారిలో రావడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. అండ్ ఇది ఒకటి ఏమన్నా కీటకాలు, కాట్ల వల్ల, ఏమైనా ఇన్సెక్ట్ బైట్ వల్ల కూడా ఈ న్యూములర్ ఎగ్జిమా అనేది రావడం మనం గమనిస్తాం. అండ్ ఐదవది వచ్చి సెబోరిక్ ఎగ్జిమా. ఇదేంటంటే ఎక్కువగా మనకి ముఖం మీద, చెవుల దగ్గర అండ్ ఛాతి రొమ్ములు ఇవన్నీ డ్రై అయిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. డాండ్రఫ్ అనేది ఎక్కువగా తల మీద రావడం మనం గమనిస్తూ ఉంటాం. అండ్ ఇది మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. అండ్ మన స్కిన్లో ఏవైతే సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయో దాని ఫంక్షనింగ్ ఏమైనా ఎఫెక్ట్ అయినా కూడా మనం ఈ సెబోరిక్ ఎగ్జిమా అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఆరవది ఏంటంటే స్టాసిస్ ఎగ్జిమా. ఇది ఎక్కువగా మనం పెద్ద వయసు వారిలో గమనిస్తాం. ఎవరికైతే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా ఉండదో వాళ్ళలో మనం ఈ టైప్ ఆఫ్ ఎగ్జిమా అనేది చూస్తాం. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండకపోవడం వల్ల అక్కడ ఉన్న స్కిన్ ఏమవుతుందంటే అది ఎక్కువ మృదువుగా అయిపోవడం అండ్ అక్కడ స్కిన్ డిస్కలరేషన్ అనేది మనం చూస్తాం. ఇది ఎక్కువగా ఎవరికైతే ఎక్కువ బ్లడ్ షుగర్స్ అనేది హైలో ఉన్న వాళ్ళకి, ఇంకా ఎక్కువ అధిక రక్తపోటు ఉన్న వాళ్ళలో ఇది మనం గమనిస్తూ ఉంటాము. అండ్ ఏడవది వచ్చేసి ఏంటి అంటే ఫాలిక్యులర్
డెర్మటైటిస్. ఇవి వెంట్రుకల చుట్టూ చిన్న చిన్న దద్దుర్ల మాదిరి వస్తూ ఉంటది. ఇది ఎక్కువ మనం ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటది ఈ టైప్ ఆఫ్ ఎగ్జిమాలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది వేళ్ళ మీద కూడా రావచ్చు అండ్ తేలికగా పెరుగుతున్న వెంట్రుకల చుట్టూ కూడా ఇది మనం గమనిస్తూ ఉంటాము. అండ్ డాండ్రఫ్ అనేది కూడా ఇందులో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. సో ఇదంతా మనకి టైప్స్ ఆఫ్ ఎగ్జిమా. అండ్ మనకి ఎగ్జిమా ప్రైవేట్ పార్ట్స్లో కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు మేల్కి అయితే పీనిస్ దగ్గర, అదే ఫీమేల్కి అయితే ఉల్వార్ రీజియన్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అక్కడ మనకి ఇచ్చింగ్ అనేది ఎక్కువ రావడం, రెడ్నెస్ లాంటివి రావడం మనం గమనిస్తూ ఉంటాం. సో ఇదంతా మనం టైప్స్ ఆఫ్ ఎగ్జిమా. సో ఎగ్జిమా వచ్చినప్పుడు మనం పాటించాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే, హెల్దీ స్కిన్ కి మనకు కావాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటంటే హైడ్రేషన్. సో మనం అట్లీస్ట్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తాగడేలాగా చూసుకోవాలి. అండ్ మనకి స్కిన్ ఎక్కడైతే డ్రై అవుతుందో, ఎక్కడైతే మనకి ఇచ్చింగ్ లాంటివి వస్తుందో అక్కడ మనకి న్యాచురల్ మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకోవడం, కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవడం లాంటివి చేయాలి. ఈ కోకోనట్ ఆయిల్, న్యాచురల్ మాయిశ్చరైజర్ ఇవన్నీ ఒక బ్యారియర్ లాగా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో పాటు మనం తినే ఫుడ్ లో కూడా కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవాలి. అండ్ మన స్కిన్ కి మెయిన్ గా కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటంటే వైటమిన్ ఏ, సిఈ అండ్ మినరల్స్లో వచ్చి జింక్, ఐరన్, మెగ్నీషియం ఇట్లాంటివి మనకి బాగా అవసరం. అండ్ అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా. సో మనం తినే డైట్లో ఇవన్నీ మనకి అందేలాగా మనం చూసుకొని మనం ఈ ఎగ్జిమా కండిషన్ని మనం మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ సెల్ హెల్త్కి వచ్చిన పేషెంట్స్కి మేము ఎగ్జిమాకి ఎట్లా ట్రీట్ చేస్తామంటే, ఇక్కడ ఇచ్చే సెల్యులర్ మెటబాలిక్ డైట్లో మాకు డిసీజ్ వైజ్ కొన్ని డైట్స్ అనేవి ఉంటాయి. సో ఎవరైతే ఎగ్జిమాతో వస్తారో వాళ్ళ కండిషన్కి తగ్గ డైట్ ప్యాటర్న్ వాళ్ళకి మేము సజెస్ట్ చేసి, దాంతోపాటు అడిషనల్గా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మన స్కిన్ హెల్త్కి మెయిన్గా కావాల్సింది వైటమిన్ ఏ, సిఈ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా జింక్, మెగ్నీషియం, ఐరన్ ఇట్లాంటివన్నీ మన స్కిన్ కండిషన్కి చాలా అవసరం. సో మనం తినే ఫుడ్లో ఇవన్నీ ఎఫిషియెంట్గా వస్తుంది, 100% మనకి అందుతుంది అని గ్యారంటీ మనం ఇవ్వలేం. కాబట్టి మేము అడిషనల్గా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మేము డయట్ మోడిఫికేషన్ చేసి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ సపోర్ట్ ఇవ్వడం వల్ల మాకు ఇక్కడికి వచ్చే పేషెంట్స్లో 2 to 3 monthsలోనే మేము అద్భుతమైన రిజల్ట్స్ అనేది గమనిస్తున్నాం.